మనం వెల్కమ్ టు జిఆర్ఆర్ ట్యుటోరియల్. ఈ వీడియోలో మనం ఒకసారి ఇంటిజర్స్ అంతటిని కూడాను రివ్యూ చేద్దాం. మరి అందులో మొదటి ప్రాబ్లం చూడండి. 1 మైనస్ ఆఫ్ -1 ప్లస్ 1 మైనస్ ఆఫ్ -1 ఈక్వల్ టు హౌ మచ్ అని మనకు అడిగాడు. ఇక్కడ చాలామంది విద్యార్థులకి ఏంటంటే ఇక్కడ 1 మైనస్ ఆఫ్ మైనస్ అనేది తెలియక ఇది ఓన్లీ కేవలం సబ్ట్రాక్షన్ మాదిరిగానే చేస్తుంటారు అనమాట. ఆ విధంగా అది ఆన్సర్ తప్పు అవుతుంది. హియర్ 1 మైనస్ ఆఫ్ మైనస్ అనగానే ఈ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్గా మారుతుంది. మైనస్ ఆఫ్ మైనస్ ఈజ్ ప్లస్. సో 1 + 1 అని అర్థం అనమాట. ఇక్కడైతే 1 + 1 అని అర్థం చేసుకోవాలి. అలాగే హియర్ ఇక్కడ కూడా 1 మైనస్ ఆఫ్ -1 1 + 1 అయిపోతుంది అనమాట. మైనస్ ఆఫ్ -1 + 1. ఇక్కడ మాత్రమే -1 అంటే ఏమైంది ఇక్కడ వన్స్ అనేవి 4 యాడ్ చేయబడి అందులో ఒకటి తగ్గించబడింది కదా. మరి ఒక 1 క్యాన్సిల్ అయిపోతే ఇంకెన్ని, ఇంకా 3 1s ఉన్నాయి. 3 1 3 కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మీరు పొరపాటున కూడా ఇవన్నీ క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ -1 ఆన్సర్ పెడితే మనకి ఆన్సర్ రాంగ్ అవుతుంది అనమాట. మరి ఆన్ ద నెంబర్ లైన్ ద వాల్యూ ఆఫ్ -2 × 2 లైస్ ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్. సో ప్రశ్న ముందు అర్థం చేసుకోవాలి. ఆన్ ద నెంబర్ లైన్ పైనంట ద వాల్యూ ఆఫ్ -2 × 2 -2 × 2 ఈజ్ నథింగ్ బట్ -4. ఈ -4 తాలూకు వాల్యూ అంట ఈ 4 ఆప్షన్స్లో ఎవరికి రైట్ సైడ్ ఉంటుందో అని అడిగాడు అనమాట. సో ఒకసారి మనం నెంబర్ లైన్ తీసుకున్నట్లయితే నెంబర్ లైన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇది 0 అనుకున్నట్లయితే చూడండి, ఇక్కడ ఈ 1 అయినా చూడండి 1, అలాగే ఇక్కడెక్కడో 9 ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ -5 ఇక్కడ ఉన్నట్లయితే సో -4 ఇక్కడ ఉంటుంది, అంతేనా? ఓకేనా? ఈ విధంగా ఉంటాయి మన నెంబర్లు తెలుసు నెంబర్ లైన్ పైన. ఇప్పుడు ఈ -4 వాళ్ళిద్దరిని ప్రొడక్ట్గా చేయగా వచ్చినటువంటి -4 చూడండి రైట్ సైడ్, వీరిలో ఈ నలుగురిలో మీరు ఎవరికి రైట్ సైడ్ ఉన్నది? ఇక్కడ ఈ -4 అనేది -5కి రైట్ సైడ్నా. సో -4 ఈజ్ ద రైట్ సైడ్ ఆఫ్ -5, అంతేనా? కాబట్టి ఇక్కడ ఆప్షన్ మనకి కరెక్ట్గా ఏం సరిపోతుంది? -5. సో మన ప్రొడక్ట్ కరెక్ట్గా వచ్చినటువంటి -4 అనేది -5కి రైట్ సైడ్ ఉంటుంది. కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ అనమాట. మరి ఈ ప్రాబ్లం చూడండి. ద ప్రొడక్ట్ ఆఫ్ ఏ పాజిటివ్ అండ్ నెగిటివ్ నెంబర్ ఈజ్. ఒక పాజిటివ్ నెంబర్ని నెగిటివ్ నెంబర్ని ప్రొడక్ట్ చేస్తే వచ్చే వాల్యూ ఏమిటి అవుతుందని అడుగుతున్నాడు కదా. మీరు వెంటనే కన్ఫ్యూజ్ కాకుండా ఒక పాజిటివ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక +1, ఒక నెగిటివ్ ఒక -2. సో -2 × 1 ఏమవుతుంది? -2 కదా మనకు వచ్చేది. మరి పాజిటివ్ నెంబరా నెగిటివ్ నెంబరా? నెగిటివ్. కాబట్టి ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా నెగిటివ్ అని మనం మార్క్ చేయాలన్నమాట. మీరు తర్వాత ఈ ప్రాబ్లం చూడండి. -1 + -1 + -1 అలాగా 2025 టైమ్స్ మీరు -1ని యాడ్ చేస్తే ఎంత అన్నాడు. మరి మామూలుగా తీసుకుందాం. -1ని 2 టైమ్స్ యాడ్ చేస్తే ఎంత? -1కి -1 యాడ్ చేస్తే -2. అదే 3 టైమ్స్ యాడ్ చేస్తే -3. 4 టైమ్స్ యాడ్ చేస్తే -4. అలాగే మీరు 2025 టైమ్స్ అంటే ₹1 అప్పుని అప్పులు అలా యాడ్ అవుతున్న కొలది అప్పే కదా వస్తుంది మనకి. అంటే 2025 టైమ్స్ ₹1 అప్పుని యాడ్ చేసుకుంటూ వెళ్తే -2025 బారోయింగ్ అండ్ అప్పే ఉంటుంది. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా? మరి ఈ ప్రాబ్లం చూడండి. -10 × -5 + -7. ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యనేమో ఇంటూ ఉంది. ఆ తర్వాత వచ్చిన వాటినేమో మనం -7 యాడ్ చేయమని ఉంది. సో కాబట్టి మనకి బాడ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ మల్టిప్లికేషన్ చేయాలి కదా. సో -10 × -5 ఇద్దరికి కూడా మైనస్ ఉంది కదా. మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుద్దని మనకు తెలుసు. సో 10 5 = 50, ఇది పాజిటివ్ 50. ఇద్దరికి మైనస్ ఉంది కాబట్టి +50 అయింది. ఈ +50కి -7 యాడ్ చేయడం అంటే ₹7 అప్పు తీర్చడం అని అర్థం. మరి 50కి ₹7 అప్పు తీరిస్తే మనకి ఎంత ఉంటుంది? ఇంకా 43 ఉంటుంది. ఓకేనా? సో 43 ఈజ్ ఆన్సర్, నాట్ -43. మనకి మిగులుతుంది కాబట్టి సో +43 ఈజ్ ద ఆన్సర్ అనమాట. మరి ఈ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ -32 × -4 × -3 × 0 × -6 ఈజ్ అన్నాడు. అయితే వీటన్నిటిని మనం ఇంటూ చేసుకుంటూ అలా కూర్చోకూడదు. ఇక్కడ ఈ మధ్యలో ఇంటూ ప్రొడక్ట్ చేసే వాళ్ళు 0 అనేవాడు ఒకడు ఉన్నాడని మనం గుర్తించాలి. మీరు 0తో ఏ నెంబర్ని మనం మల్టిప్లై చేసిన దాని వాల్యూ ఏమవుతుంది? 0 అవుతుంది. కాబట్టి సింపుల్గా మనం ఏం చేయాలి? ఇక్కడ ఆన్సర్ని 0గా మార్క్ చేయాలన్నమాట. మరి తర్వాత ఈ ప్రాబ్లం చూడండి. 1000 / -100. డివిజన్ ఇచ్చినా మల్టిప్లికేషన్ ఇచ్చినా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ముందు ఆ ప్రాసెస్ చేసేయాలి. ఏదైతే డివిజన్ అయితే డివిజన్, మల్టిప్లికేషన్ అయితే మల్టిప్లికేషన్. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, 1000ని 100తో డివైడ్ చేస్తే మనకి ఆన్సర్ ఎంత వస్తుంది?
సో 100 10 జా 1000 కాబట్టి ఆన్సర్ మనకి కోసెంట్ అనేది 10 అని తెలుస్తుంది. ఇప్పుడు మైనస్ ప్లస్ అనేది ఆలోచించాలి. ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ దీన్ని డివిడెండ్ అంటాం, దీన్ని డివిజన్ అంటాం. ఇద్దరిలో ఏ ఒక్కరికి మైనస్ ఉన్నా ఆన్సర్కి అంటే కోసెంట్కి మైనస్ పెట్టాలి. ఇద్దరికి మైనస్ ఉంటే ప్లస్ పెట్టాలి. అదొకటే కాన్సెప్ట్. ఇద్దరిలో ఏ ఒక్కరికి మైనస్ ఉన్నా కోసెంట్కి మైనస్ పెట్టాలి. ఇద్దరికి మైనస్లు ఉంటే ప్లస్, ఇద్దరికి ప్లస్ ఉంటే ఎలాగో ప్లస్ కాబట్టి ఓకేనా. కాబట్టి ఇప్పుడు మనకి ఆన్సర్ ఏమవుతుంది, -10 అనేది అవుతుంది అనమాట. మరి ఈ ప్రాబ్లం చూడండి, ద ప్రొడక్ట్ ఆఫ్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అండ్ ఎడిటివ్ ఐడెంటిటీ. మనం చేయాల్సింది ఏంటి, మల్టిప్లికేషనే చేయాలి. ఇక్కడ ప్రొడక్ట్ అన్నాడు కదా, మనం ఏంటి కట్టాలి, ప్రొడక్ట్ కట్టాలి. ఇప్పుడు ఎవరికి కట్టాలని ఆలోచించాలి. మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అనేవాడికి, ఎడిటివ్ ఐడెంటిటీ అనేవాడికి మాత్రమే మల్టిప్లికేషన్ చేయాలి. మరి మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఏంటంటే మనకి బిట్స్లో అడుగుతాడు, దట్ ఈజ్ 1. అలాగే మరి ఎడిటివ్ ఐడెంటిటీ అంటే ఎవరు, 0. అంటే ఇప్పుడు నిన్ను ఇంటూ చేయమని చెప్పింది ఎవరెవరికి, 1కి 0కి. సో 1 0 0 కాబట్టి ఆన్సర్ బి అవుతుంది అనమాట. మరి ఈ ప్రాబ్లం చూడండి, ద ప్రొడక్ట్ ఆఫ్ -2 బై ఇట్ సెల్ఫ్. -2ని బై ఇట్ సెల్ఫ్, -2ని మళ్ళీ ఆయనతోనే ఇంటూ చేయమంటున్నారు. అలాగా ఎన్నిసార్లు అంటే 5 టైమ్స్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ -2ని ప్రొడక్ట్ చేయాలి, ఇంటూ చేయాలి. బట్ హూమ్, ఎవరితో, మళ్ళీ ఇట్ సెల్ఫ్ అంటే మళ్ళీ -2నే. సో అలా ఎన్నిసార్లు అంటే 5 టైమ్స్. కాబట్టి -2ని ఇక్కడ మీరు ఏం చేయాలి, -2ని 5 టైమ్స్ ఇలా వేసుకోవాలి ఇంటూలో. మామూలుగా ఇప్పుడు ఇంటూ చేద్దాం చూడండి, 2 2 జా 4, 4 2 జా 8, 8 2 జా 16, 16 2 జా 32. చూడండి, 2 2 జా 4, 4 2 జా 8, 8 2 జా 16, 16 2 జా 32. ఓకే, 32 బాగానే ఉంది. ఆ 32కి చూడండి ఇక్కడ ఎన్నిసార్లు ఇక్కడ మనకి మైనస్ వచ్చింది, 5 టైమ్స్ కాబట్టి -32. అదే 6 టైమ్స్ ఈవెన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వస్తే ప్లస్ అయిపోద్ది. ఇది ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చింది కాబట్టి -32 ఇస్ ద ఆన్సర్ అనమాట. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ కామ్యుటేటివ్ ప్రాపర్టీ. కామ్యుటేటివ్ ప్రాపర్టీ అనగానే మనకి ఏం గుర్తుకు రావాలి అంటే A+B=B+A అవ్వడం, లేదా ఇంటూ చేసేటప్పుడు A ఇంటూ B B/A అవ్వడం. అయితే వాటిని మనం కామ్యుటేటివ్ అంటాం. మరి అలాగే ఏం సరిపోతుందో చూడండి, ఇక్కడ A-B=A+B అన్నాడు, ఇది కాదు. A ఇంటూ B C అనేది అది క్లాజర్ ప్రాపర్టీ అవుతుంది, ఇది కూడా కాదు. అలాగే A+B=B+C అన్నాడు, B+C కాదు, B+A రావాలి కాబట్టి ఇది కూడా కాదు. కాబట్టి A+B=B+A అంటే ఆన్సర్ డి మనకి సరిపోతుంది అనమాట.